నా పేరు సిద్ధు. నా జీవితం జాతరైపోవడానికి కారణం ఒక అమ్మాయి. కాదు, ఒక అందమైన అమ్మాయి. తన పేరు శృతి. మందు తాగితే మత్తెక్కుతుంది అనేది ఎంత నిజమో, ప్రేమలో పడితే పిచ్చెక్కుతుంది అనేది కూడా అంతే నిజం. ఈ పిచ్చితో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. శృతిని ప్రేమించిన తర్వాత నాకు తెలిసిన నిజం ఏంటంటే, అమ్మాయిని అర్థం చేసుకోవటం కన్నా అలవాటు చేసుకోవటం ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీకు నా ఫైట్ స్టోరీ చెప్తాను. లేదు, నా లవ్ స్టోరీ చెప్తాను, వినండి. చిన్నప్పుడు ఒక కథ వినాలం భయ, తిరణాలో తమ్ముడు మిస్సింగ్ అని. దానిలో అన్న నేనైతే తమ్ముడు మిస్ అన్నాడు, మావాడే. అలాంటి తమ్ముడినే నేను తిరణాల దగ్గర మర్చిపోతే చాక్లెట్ మర్చిపోవడం పెద్ద విషయమా భయ? దానికోసం ఎంత కూడా వచ్చేసిందో తెలుసా? చూడండి. అసలు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? నీ వాచ్లో 5 అవుతుంది అనుకుంటా. సిద్ధు, నేను అడుగుతుంది నా వాచ్లో టైం ఎంత అవుతుందని కాదు, అసలు టైం ఎంత అంటే నా వాచ్ ఆగిపోయినట్టుంది శృతి. సిద్ధు అబ్బా, ఈ టైంలో ఇవి పక్కన పెట్టు, నాకు ఆకలి వస్తుంది. నాకు కూడా. ఏం తింటావు? నువ్వేం తెచ్చావో అదే తింటా. నేనా? నేను థాట్ ఏంటి అంటే నువ్వు నా గురించి చాక్లెట్ తేలేదా? చాక్లెటా? ఇవాళ నీ బర్త్డేనా ఏంటి? అంటే నువ్వు నా బర్త్డేకి ఇచ్చేది ఉట్టి చాక్లెట్స్ అయినా? మా స్కూల్లో చిల్డ్రన్స్ డేకే స్వీట్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు. అది కాదు శృతి, చాక్లెట్స్ దేనికి? అది కూడా ఈరోజు 3rd. అవును, ఇవాళ 3rd, రేపు 4th, ఆ తర్వాత 5th. అయితే ఏంటి? సిద్ధు, యు ఆర్ కిడ్డింగ్. నీకు నిజంగా తెలీదా? అది కాదు, మనం అన్నమాట. ఏంటి 3కి? ఏంటి సిద్ధు, లాస్ట్ 3 months నుంచి ప్రతి 3కి 3 చాక్లెట్స్ ఇచ్చేవాడివి, మర్చిపోయావా? ఇట్స్ అ చాక్లెట్ డే. ఏదో పవర్ స్టార్ సినిమాకి ఫస్ట్ డే టికెట్లు మిస్ అయినట్టు నువ్వు నీ ఫీలింగ్. వాట్? ఫస్ట్ థింగ్ నువ్వు మర్చిపోయావు. ఎట్లీస్ట్ సే సారీ. చాక్లెట్ దేనందుకు సారీయా? ఏ సారీ చెప్పవా? సిద్ధు గారికి ఈగో అడ్డొస్తుందా? మరీ చాక్లెట్ గురించి సారీ అంటే స్టూపిడ్గా. ఆహా, ఇవాళ చాక్లెట్స్ స్టూపిడ్, రేపు నేను స్టూపిడ్. అంతే అంతే. శృతి, ఏంటి? నా దగ్గర హాల్స్ ఉంది, తింటావా? శృతే, తినవే, చల్లగుంటది. ఈ అమ్మాయిలు ఉన్నారా భయ, పగలు చాలా ప్రశాంతంగా ఉంటారు భయ, రాత్రి వచ్చేటప్పుడు రూడ్డుకుంటారేంటి భయ? ఫోన్లకు పని పెట్టి మన పని పడతారు భయ. సడన్గా మనకి మూడొచ్చి మాట్లాడదానికి కాల్ చేస్తాం భయ. మమ్మీ కిచెన్లో బిజీగా ఉంది, డాడీ హాల్లో పేపర్ చదువుకుంటున్నాడు, రిలేటివ్స్ ఇప్పుడే వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరి వీళ్ళ ఇంటికి వస్తున్నారంట, మాట్లాడలేదంట. అదే చెప్పిన డైలాగులు నేను కాపీ చేసి దాని దగ్గర పేస్ట్ చేస్తే, నీ మీద నాకు ప్రేమే లేదు, నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇవే సోది మాటలు. Hello, Moto. హలో. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? ప్రపంచంలో ఎవడైనా 4 గంటలకు ఏం చేస్తాడే? నిద్రపోతున్నా. బేబీ, ఐ మిస్ యూ. ఈ మధ్య మనం అసలు మాట్లాడుకోవడమే లేదు. ఇందాకే కదే 2 గంటల క్రితం 2 గంటలదా మాట్లాడుకున్నాం. నీకు సరిపోతుందా సిద్ధు? హే, ఊరినే కామెడీ. నువ్వు కానీ నువ్వు మాట్లాడు. వచ్చాంబో. మొన్న కాల్ చేసింది భయ, అర్జెంటు కలుద్దామని. సరే ఇంప్రెస్ చేద్దామని చెప్పి తనకిష్టమైన బ్లూ టీషర్ట్ని ఉతికి ఆరేసి ఐరన్ చేసి వెళ్ళడానికి 15 minutes లేట్ అయింది భయ. ముఖం అని పెట్టుకుంది. ఏమైంది అని అడిగా, అంది. ఏమైంది అని మళ్ళీ అడిగా, అంది. ఎన్నిసార్లు అడుగుతారు భయ? సార్ చల్లగా ఏమైనా తీసుకుంటారా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్. తను వచ్చిన తర్వాత ఆర్డర్ చెప్తాను. ఓకే సార్. హే శృతి, ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఫైన్. ఏమైంది నిజం చెప్పు. యా, ఐ యామ్. సర్లే, ఏమైందో తెలుసా వాళ్ళ ఆఫీస్లో? నేనంటే అస్సలు కేర్ చేయవు కదా సిద్ధు నువ్వు.
కేరా అదెక్కడి నుంచి వచ్చింది మధ్యలో? నీకు కనిపించట్లేదా సిద్ధు నేను అప్సెట్ అని? కానీ అడగాలన్న కామన్ సెన్స్ కూడా లేదు కదా నీకు? ఇందాకే కదా 2 సార్లు అడిగాను. అడిగావు ఏదో ఫార్మాలిటీకి. సర్లే, ఏమైంది చెప్పవే బాబు. అయినా ఇప్పుడు అడిగేం లాభం? ఆ మాత్రం గుర్తుపట్టలేవా నువ్వు? బట్ నేను అడిగాను, నువ్వు ఫైన్ అన్నావు. నేనంటే లెక్క లేదు కదా. యూ డోంట్ కేర్ మీ రైట్? ఏమైంది? ఇన్ని రోజుల మన ప్రేమలో నేను ఏ రోజు సంతోషంగా ఉంటానో ఏ రోజు బాధగా ఉంటానో ఆ మాత్రం తెలుసుకోలేవా? ఓకే, ఐఎమ్ సారీ, ప్లీజ్ టెల్ మీ. నో, నాకు చెప్పాలని లేదు. సరే వదిలే. చూసావా, అంతే. నువ్వు ఏదో అడగాలని 2 సార్లు అడిగావు, వదిలేసా. దట్స్ ఇట్. జస్ట్ షట్ అప్. నువ్వు నా మీద అరిచావు కదా, గో టు హెల్. శృతి, పని చూసుకో. శృతి. సార్ పోనీ ఇప్పుడేమైనా తీసుకుంటారా సార్ చల్లగా? ఆ ఒక్క షటప్తో అర్థమైంది రాసుకోవడం నా ప్రేమ పుస్తకంలో ఇక పేజీలు లేవు. ఏమైందిరా? అవే గొడవలు, అవే మిస్అండర్స్టాండింగ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న చిన్న గొడవలు చాలా పెద్దవవుతున్నాయి. నువ్వే చెప్పు, ఏం చేయాలో. అయినా శృతి, ఈ అబ్బాయిలున్నారే, ప్రేమించకముందు నువ్వే నా ప్రాణం అంటారు. వన్స్ ప్రేమించిన తర్వాత నువ్వు నా ప్రాణం తీస్తున్నావు అంటారు. ఈ అమ్మాయిలందరూ ఇంతే మామ. పైకి ఎక్కించినట్టు ఎక్కిస్తారు, కిందేసి తొక్కేస్తారు. అలా ఏం కాదే. మేము ఎన్ని గొడవలు పడినా వాడికి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాడు కాల్ కూడా చేస్తాడు, వాడు నాకు సారీ కూడా చెప్తాడు. మామ, నేను ఒకటి చెప్తాను విను. శృతికి సారీ చెప్పు, వద్దనుకుంటే వెనీలకు ఓకే చెప్పు. సింపుల్. శృతి, చెప్పు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, వింటున్నా. అది కాదు శృతి, మన రిలేషన్లో మొదట్లో ఉన్న స్పార్క్ ఇప్పుడు లేదు శృతి. ఇవాళ నేను నీ మీద అరిచేశాను. ఐఎమ్ రియల్లీ సారీ శృతి. లెట్స్ బ్రేకప్. ఫైన్ ఫైన్, నీకు అలాగే అనిపిస్తుంది కదా, ఇక నీ ఇష్టం. శృతి, శృతి, శృతి. అదేంటి భయ్య అలా అనేసింది? మాదంత గొప్ప లవ్ స్టోరీ. డేటింగ్లు, మీటింగ్లు, చాటింగ్లు, చివరికి చీటింగ్ చేసేసింది భయ్య. శృతిని మర్చిపోవడానికి సిగరెట్, తన వల్ల కలిగిన బాధను మర్చిపోవడానికి బ్రాందీ మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేశాయి. శృతి లేక సైలెంట్గా ఉన్న నా జీవితంలోకి సింఫనీలా శైలు వచ్చింది. సాయంత్రం సరదాగా షాపింగ్కి వెళ్ళి స్మూతీ తాగుదా ఉంది. సరే అని వెళ్ళాను. అక్కడ శృతి కనపడింది. అది కూడా ఒక జాంకాయ 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 కడతో. సిద్ధు, నీకు ఆ అమ్మాయి తెలుసా? వాడు నా ఎక్స్. వాడి వాలకం చూసావా ఎలా తయారయ్యొచ్చాడో. ఇప్పుడు మెనూ చూస్తుంది, అన్ని చూసి ఏమొద్దంటది, కానీ వాడికంటే ఎక్కువ అదే ఆర్డర్ చేస్తుంది. చూడు వాడు, చూడు ఎంత మేనర్లెస్సో. వాడికి వాడే ఆర్డర్ చేసుకుంటాడు, ఎదుటి వాళ్ళేం తింటారో కూడా అడగడు. 1 కాఫీ. నేను కూడా ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చా? ఓ సారీ. ఎక్స్క్యూజ్ మీ, 1 చాక్లెట్ షేక్. మేము విడిపోయినా మా మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. వాడు నాకు రోజు కాల్ చేసేవాడు, గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్ళు. మేము చాలా సినిమాలు కలిసే చూసాం. పవర్ స్టార్ సినిమా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. వాడితో ఉంటే టైమే తెలీదు. వి స్పెండ్ బ్యూటిఫుల్ టైం టుగెదర్. పాపం, వాడు నా కోసం షాపింగ్లో గంటలు గంటలు టైం స్పెండ్ చేసేవాడు. తన ఊరితో ఉన్నా చాలా హ్యాపీగా ఉంది. అయినా నేను పెద్ద ఎదవను కదా, అలా ఎలా వదిలేశానంటావు? కరెక్టేరా, నువ్వెదవే కదా. వాట్? ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ హిమ్. సరే వదిలే. జస్ట్ షట్ అప్. కానీ వాడు నా మీద అరిచాడు.
ఫోన్లో సిగ్నల్ బ్రేక్ అయినా వైఫై మాత్రం ఎప్పుడూ ఆన్లోనే ఉంది. శృతిని చూడగానే ఎందుకో చాలా మాట్లాడాలనిపించింది. మాట్లాడేశా. శృతి, నేను నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. శృతి ప్లీజ్, నేను చెప్పేది విను. బాస్, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు బాస్. సిద్ధు, ఏంటిది ఏంటిది? శృతి, నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఏదో మా ఫ్రెండ్ చెప్పిన మాటలు విని ఈ స్టూపిడ్ డెసిషన్ తీసుకున్నాను. ఇంకొకసారి ఇది రిపీట్ చేయను, ప్రామిస్. గ్యారంటీ ఏంటి సిద్ధు? రేపు ఇంకో ఫ్రెండ్ వచ్చి ఇంకోటి చెప్తాడు, వదిలేస్తావా? లేదు శృతి, నీకు ఎలా ప్రూవ్ చేయాలి? అబ్బో, ఈరోజు 3rd. వావ్, నీకు గుర్తుందా? అంతా సెట్ అయిపోయింది, మేము కలిసిపోయాం, ఆల్ హ్యాపీస్ అనుకుంటున్నారు కదా? కాదు. ఇదంతా నువ్వు ప్లాన్ చేసావు కదా సిద్ధు. ఆ అమ్మాయి, ఈ ప్యాచప్ అంతా ప్లాన్ ఏంటి? ప్లాన్ కాకపోతే ఈ చాక్లెట్ ఎలా వచ్చింది? ఏం లేదు శృతి, ఇందాక వస్తూ వస్తూ శైలి వచ్చింది, అదే నీకు ఇచ్చాను. మాటలు ఇవాళ 3rd అని తెలిసిపోయింది. ఎంత కోఇన్సిడెన్సో కదా. అమ్మాయిలకి ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి నిమిషం ఒక రీజన్ దొరికింది భయ. ఆ రీజనే చాక్లెట్. అది నాకు మళ్ళీ తగిలింది భయ, మళ్ళీ తగిలింది భయ, మళ్ళీ తగిలింది భయ. సిద్ధు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. అండ్ దట్టు అది ఇచ్చిన ముష్టి చాక్లెట్ నాకు ఇచ్చావు. శృతి, సిద్ధు, నువ్వు అప్పుడు ఎదవ్వే, ఇప్పుడు ఎదవ్వే. శృతి, చెప్పా. శృతి, క్యాడ్బరీ ఒకటి చాక్లెట్ కనిపెట్టింది బిజినెస్ కోసం అనుకున్నాను భయ. మన బాయ్స్ పడతాను కానీ ఇవాళే తెలిసింది. ఐ హేట్ చాక్లెట్స్ అంటే ఎలా